గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఐపీఎల్ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. నాకు కూడా బోల్డ్ అన్ని వైపుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి వీడియోస్ చేయమని చెప్పి. అయితే ఎంతవరకు ఇది నిజమో ఏమవుతుంది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అర్థం కావట్లేదు. నిజంగానే జరుగుతుందా? ఎందుకంటే హార్దిక్ పాండ్యా ట్రేడ్ టు చెన్నై ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. చాలా కాలం ఈవెన్ డ్యూరింగ్ ఐపీఎల్ కూడా అది వినిపించింది. ఐపీఎల్ అయిన దగ్గర నుంచి ఈ సీజన్ ఐపీఎల్ ముగిసిన దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ బిన్ హియరింగ్ అబౌట్ దిస్. ఎంతగా అయిందంటే ఈ చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ ఒక క్లారిఫికేషన్ కూడా ఇష్యూ చేయాల్సి వచ్చింది. మేము ఎవరితో ఏం మాట్లాడలేదు, హార్దిక్ పాండ్యా ఎవరితో మాట్లాడలేదు, అయినా అక్కడ యుఎస్లో ఎంఎల్సీ మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతూ ఉంది, దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, అది అయ్యే వరకు మేమేమి ఇప్పట్లో ఏం మాట్లాడమని చెప్పాడు. ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. కానీ అందరూ అప్పట్లో చెప్పింది ఏంటంటే ముంబై చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు, ఐ థింక్ దట్ మ్యాచ్ హ్యాపెండ్ ఇన్ ముంబై ఇట్ సెల్ఫ్, కాశీ విశ్వనాథన్ అదే సీఈఓ ఆఫ్ సిఎస్కే అతను హీ హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్ ఆఫ్టర్ ది మ్యాచ్ విత్ హార్దిక్ పాండ్యా అనేది అప్పట్లో చాలా చాలా ఎక్కువ ప్రామినెన్స్ వచ్చిన వార్త అది. సో అది దాని బేసిస్ పెట్టుకుని ఈవెన్ అశ్విన్ కూడా అప్పట్లో ట్వీట్ చేశాడు. ఏంటంటే అశ్విన్ చాలా ఇండైరెక్ట్గా ఒక పజిల్ లాంటి ట్వీట్స్ పెడుతుంటాడు, సిఎస్కేకి పాండ్యా రావచ్చు అన్నట్టుగా. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే అది ఒక పాసిబిలిటీ కనిపించి తర్వాత ఆ వార్తలు తగ్గిపోయినాయి, పాండ్యా పలానా టీంకి వెళ్తున్నాడని చెప్పి వేరే న్యూస్ వస్తుంది. ఒకటి మాత్రం పక్కా ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇస్ లీవింగ్ ముంబై ఇండియన్స్కి ఎప్పుడైతే అతను రిటర్న్ అయ్యాడు, గుజరాత్ టైటన్స్కి ఒకసారి ఫైనల్కి తీసుకెళ్ళి ఒకసారి అతను టైటిల్ గెలిపించి చాలా సక్సెస్ఫుల్ స్టింట్ నుంచి ముంబైకి మళ్ళీ హోమ్ కమింగ్ చేశాడో అది అతనికి ఏమాత్రం అచ్చిరాలేదు. చాలా కాంట్రవర్షియల్ సర్కమ్స్టాన్సెస్లో వచ్చాడు, రోహిత్ని తప్పించి మరీ అతనికి పట్టాభిషేకం చేశారు ముంబై వాళ్ళు. అది ఎంత కాంట్రవర్షియల్ అయిందో ఫస్ట్ ఇయర్ అంతా అతను యాంగ్రీ రియాక్షన్ ఫ్రమ్ ఫ్యాన్స్ తీసుకున్నాడు. తర్వాత కూడా అతనికి తర్వాత సీజన్లో కూడా ముంబై పర్ఫార్మెన్స్ కానీ అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కానీ ఏమాత్రం కుదరలేదు. అక్కడేం టూ మెనీ కుక్స్ అయిపోయారు. అక్కడ పెద్ద తలకాయలు చాలా అయిపోయినాయి. రోహిత్ ఇస్ దేర్, సూర్యకుమార్, బుమ్రా, ఆల్ ఇండియన్ క్యాప్టెన్స్. సో వీళ్ళందరి మధ్య ముంబై టీంలో లోకల్ క్లియర్గా మనకు కనిపించినాయి. దే ఆర్ నాట్ ది సేమ్ సైడ్. ఒకప్పుడు మనకు తెలిసినట్టు ఆన్ పేపర్ బ్రహ్మాండంగా ఉంది ఆ టీం, చూస్తే స్టార్ స్టడెడ్ లైనప్ కనిపించింది మనకి. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే పూర్తిగా చాలా చాలా డిసప్పాయింటింగ్. సో హార్దిక్ పాండ్యా అక్కడి నుంచి బయటకు రావడం ముంబైకి మంచిదే, ఎందుకంటే ఈ క్లాష్ ఆఫ్ టైటన్స్ లేకుండా ఉంటుంది, క్లాష్ ఆఫ్ ఈగోస్ లేకుండా ఉంటుంది. సో హార్దిక్ కూడా మంచిదే, ఎందుకంటే అక్కడ కుదరలేదు అతనికి. అక్కడ సెకండ్ కమింగ్ టు ముంబై, హోమ్ కమింగ్ అస్సలు కుదరలేదు. సో హార్దిక్ పాండ్యా బయటకు వస్తున్నారు మాత్రం పక్క, దాంట్లో సందేహం లేదు. బట్ చెన్నైకి వెళ్తాడా లేదా అనేది ఒక ఆస్పెక్టు. తర్వాత ఇంకొక ఫ్రాంచైజీ పేరు కూడా వినిపిస్తుంది, అది కూడా మనం మాట్లాడదాం. అసలు ఈ రెండు కాకుండా మరొక టీం ఉంది, అక్కడ హార్దిక్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అదే స్లీపింగ్, వాళ్ళు ఎందుకు పిక్చర్లో లేరని అర్థం కావట్లేదు. ఇవన్నీ మాట్లాడుతున్నాం. మీకు పాండ్యా అనే పేరు చెన్నైకి భలే సూట్ అవుతుంది, ఎందుకంటే మనం హిస్టరీలో చదువుకున్నాం, చోళులు, పల్లవులు, పాండ్యులు పాలించారు తమిళనాడు అని చెప్పి, మదురై పాండ్యన్స్. సో అతన్ని వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మన విశ్వనాథ్ అనే పేరు వాళ్ళ దగ్గర విశ్వనాథన్ అయిపోతుంది, అలాగే పాండ్యాన్ వాళ్ళు మదురై పాండ్యన్ అని పిలుచుకుంటారు. అది మంచి ముద్దు పేరు పెట్టుకోవచ్చు. మదురై రాజధానిగా పాలించారు పాండ్యా డైనాసిటీ. సో పాండ్యన్ అని పిలుచుకోవడానికి కూడా వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఐ థింక్ అతను అన్ని విధాలు సూట్ అవుతాడు కూడా వాళ్ళకి, ఎందుకంటే దే నీడెడ్ అన్ ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్ కావాలి. జడేజా తర్వాత ఒక మంచి ఆల్రౌండర్ కావాలి వాళ్ళకి. ప్రశాంత్ వీర్ కుడ్ నాట్ ఫిల్ దట్ షూస్. శివం దుబే చెన్నైకి ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడు, ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు స్పిన్ బ్యాషర్గా. సో శివం దుబే ఇస్ నో హార్దిక్ పాండ్యా ఫర్ దెమ్. సో ఐ థింక్ ఏ రకంగా చూసుకున్నా అతను రావడంతో టీం స్ట్రెంగ్తన్ అవుతుంది. బట్ మనకు వినిపిస్తున్న వార్త ఏంటంటే దూబేని వదిలేసుకుంటున్నారు. సరే దూబేని ఇచ్చేస్తే పర్లేదు, దూబేతో పాటు బ్రెవిస్ని కూడా ఇచ్చేస్తారు. బ్రెవిస్, దూబే ఇద్దరిని ఇచ్చేసి 10 crores అమౌంట్ ఇచ్చి ఆ డీల్ కుదుర్చుకుంటున్నారు అనేది గుప్పున వ్యాపిస్తున్న వార్త. ఇద్దరు ప్లేయర్స్ని ఇవ్వడంతో పాటు చెన్నై కూడా అలాగే చేశారు కదా. చెన్నై లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. దే పార్టెడ్ విత్ 2 players. జడేజాని ఇచ్చి సంజు శాంసన్ తెచ్చుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద డీల్ చేశారు కదా. ఈసారి కూడా మరొక బ్లాక్ బస్టర్ డీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో
సో వరుసగా రెండో సంవత్సరం సంజుని తీసుకొచ్చినట్టే పాండ్యాన్ని కూడా ఇద్దరిని ఇస్తారా మరి? బ్రవిస్ అంత బాగా ఆడతాడు. మిడిల్ ఆర్డర్లో బాగా ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ. ఎవరైనా ఓపెనర్ ఆడతాడు, నెంబర్ 3 ఆడతారు, కానీ ఫారిన్ ప్లేయర్ అయినా ఇండియన్ ప్లేయర్ అయినా మిడిల్ ఆర్డర్లో బాగా ఆడేవాళ్ళు, మిడిల్ ఆర్డర్లో అంత హార్డ్ హీటింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. దే ఆర్ రేర్ కమాడిటీ. మరి బ్రెవిస్ని వదిలేసుకోవడం సరే, శివం దూబేని వదిలేసుకున్నారంటే స్పిన్ బ్యాషర్ అతను బేసికలీ. అలాంటి రోల్ మీకు సర్ఫరాజ్ ఖాన్ అని చేయగలడు, కార్తిక్ శర్మ అని చేయగలడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేయడం. కానీ దూబేని వదిలేసుకున్నారు, ఓకే. బ్రెవిస్ కూడా ఎందుకు వదిలేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. బ్రెవిస్ అంత మంచి ప్లేయర్. నాకు ఇక్కడ ఒకటే లాజిక్ అనిపిస్తుంది ఏంటంటే చెన్నైకి బౌలింగ్ సరిగ్గా లేదు, మంచి ఇండియన్ టాలెంట్ కనబడట్లేదు అక్కడ. సో బ్యాటింగ్ అంతా ఇండియన్స్తో నింపేస్తారు. చూడండి, ఆయుష్ మాత్రేని అడిగారంట యాక్చువల్గా ముంబై. ఆయుష్ మాత్రే అండ్ శివం దుబే నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకోండి. బట్ దే సెడ్ ఆయుష్ మాత్రే ఈజ్ లైక్ వైభవ్ సూర్యవంశీ టు ఏ లెసర్ ఎక్స్టెంట్. లాస్ట్ సీజన్ ఏదో ఇంజరీ అయింది కాబట్టి అతను హీ కెన్ ప్లే దట్ అటాకింగ్ గేమ్. సూర్యవంశీ లాగా ఆడగలడు. సో అతను ఎందుకు వదులుకుంటారు? యంగ్స్టర్ అతను. సో చెన్నై ఈజ్ నౌ గోయింగ్ ఫర్ యంగ్స్టర్స్. సో అతను వదులుకునే అవకాశం లేదు. సో వాళ్ళు వద్దన్నారు. సో అయితే ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, ప్రశాంత్ వీర్, వీళ్ళందరూ మనకి ఇండియన్ బ్యాటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా రామకృష్ణ ఘోష్ కూడా ఉన్నాడు మనకి లేట్ ఆర్డర్లో, ఒక మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. బేసికలీ బౌలర్, బట్ హీ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో వీళ్ళకి టీం పర్ఫెక్ట్గా ఇండియన్ కోర్ బ్రహ్మాండంగా సెట్ అయింది. సో బౌలర్స్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. బౌలర్స్లో నూర్ అహ్మద్ ఈజ్ దర్ మెయిన్ బౌలర్ అండ్ జేమీ ఓవర్టన్ లాస్ట్ సీజన్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్లో హీ హాస్ గాట్ హైట్, హీ హాస్ గాట్ పేస్, వెరీ గుడ్ పేస్. సో జేమీ ఓవర్టన్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ ఫర్ దట్. మ్యాట్ హెన్రీ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత అకీల్ హుస్సేన్ ఉన్నాడు. సో వాళ్ళకి ఫారిన్ బౌలర్స్ ఉన్నారు. నేథన్ ఎల్లిస్ లాస్ట్ సీజన్ ఆడలేదు. నేథన్ ఎల్లిస్ చెన్నై కండిషన్స్ కానీ ఇన్ జనరల్ నేథన్ ఎల్లిస్ ఇండియన్ కండిషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పిచెస్ స్లో అయినప్పుడు అతని వేరియేషన్స్. సో నేథన్ ఎల్లిస్ ఉన్నాడు, మ్యాట్ హెన్రీ ఉన్నాడు, అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్. సో బౌలింగ్లో 4 ఓవర్సీస్ స్లాట్స్ కూడా బౌలింగ్తో నింపేద్దాం. బ్యాటింగ్ అంతా మనం ఇండియన్ బ్యాటర్స్తో పెట్టుకుందామని చెన్నై ఒక ప్లాన్తో వెళ్తున్నట్టుగా ఉంది. బహుశా ధోని థింకింగ్ కానీ ఎవరిదైనా ఇదే. కొంతమంది ఏమంటున్నారంటే ఇంక వాళ్ళు కోచే లేడు అక్కడ, వాళ్ళు దే హ్యావ్ పార్టెడ్ వేస్ విత్ ఫ్లెమింగ్ని వదిలేశారు. చాలా అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కదా చెన్నైకి, ఆ లాయల్టీ కూడా ఉంటుంది. మరి ఏంటంటే ఇంకా ఎలా అయితే వాళ్ళు టీంలో మార్పులు తీసుకొచ్చారో, కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోవడం అన్నట్టుగా, దే హ్యావ్ చేంజ్ ది అప్రోచ్ ఆఫ్ ది టీమ్. యంగ్స్టర్స్ నింపారు టీంలో. అలాగే కోచ్ హ్యాస్ గివెన్ దెమ్ వండర్ఫుల్ రిజల్ట్స్. 5 టైటిల్స్, 5 ఫైనల్స్ అనుకుంటా, రన్నర్-అప్స్. సో ఫెంటాస్టిక్ రిజల్ట్స్ కదా చెన్నైకి యాజ్ కోచ్. కానీ హేమంగ్ బదాని అతను చాలా హార్షెస్ట్ క్రిటిక్. అతను ఏమన్నాడంటే చెన్నైకి ఇచ్చాడు అతను రిజల్ట్స్ బికాస్ ఆఫ్ ధోని. బయట ఏం చేశాడు, బయట వేరే టీమ్స్తో ఫ్లెమింగ్ వాజ్ ఎ బిగ్ ఫ్లాప్ అని చెప్పి అతను డైరెక్ట్గా అటాక్ కూడా చేశాడు గతంలో. హేమంగ్ బదాని ఈజ్ ఆల్సో ఫ్రమ్ చెన్నై. అతను గుజరాతీ అయినా కూడా చెన్నైకి ఆడాడు. ఈజ్ ఎ చెన్నై మ్యాన్. అతను అటాక్ చేశాడు. తర్వాత ధోని వల్లే గెలిచారు తప్ప దాని ఫ్లెమింగ్ చేసింది ఏం లేదు అన్నట్టుగా అతను డైరెక్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు బదానీనే కోచ్ అవుతాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకా మనకేం తెలియదు చెన్నై విషయంలో, అన్నీ కూడా ఇంకా చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఒక బిగ్ షేకప్ అవుతుంది. హార్దిక్ పాండ్యా వాళ్ళకి సూట్ అవుతాడు. ఒకటే నాకేమనిపిస్తుంది అంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వరు అతనికి. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వరు, రుతురాజ్తోనే ఉంటారు నాకు తెలిసి, సంజు శాంసన్. సో ఇక్కడ కూడా 3 పవర్ సెంటర్స్ అయిపోతాయి. కెప్టెన్ రుతురాజ్ ఇస్ ఏ పవర్ సెంటర్, సంజు శాంసన్ బికాస్ ఆఫ్ హిస్ స్టేచర్, అతనికి ఉన్న ఫ్యాన్ బేస్, అతనికి ఉన్న గ్లామర్, అండ్ హార్దిక్ పాండ్యా. 3 పవర్ సెంటర్స్ అయిపోతాయి కదా. ఇది వీళ్ళందరూ విల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ది సేమ్ పేజ్, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అదొక్కటే నాకు డౌట్. హార్దిక్ పాండ్యా ఏ టీంలో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. బికాస్ యూ కెన్ బౌల్, యూ కెన్ బ్యాట్, యూ కెన్ బి యువర్ క్యాప్టెన్. అతను ఏ టీంకైనా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాడు. హార్దిక్ పాండ్యా కళ్ళకు అతుకు తీసుకుంటారు, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో కానీ ఎనీ ఫార్మాట్. ఏ ప్లేయర్, జెన్యూన్ ఆల్రౌండర్ లైక్ హార్దిక్ పాండ్యా ఇస్ వెల్కమ్ ఫర్ ఎనీ టీమ్. కానీ అతను టీమ్ ఈక్వేషన్స్లో సెట్ అవుతాడా, అదొక్కటే నాకు ఉన్న డౌట్.
సరే ఇది చెన్నై గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్ పాండ్యా కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు అని అన్నారు. ఆల్రెడీ పెద్ద డీల్ చేశారు వాళ్ళు, కానీ ఆ, అక్షర్ పటేల్ని, పృథ్వీ షాని అడిగారంట ముంబై వాళ్ళు. పృథ్వీ షాని ఢిల్లీ వాళ్ళు ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు, కానీ పృథ్వీ షా మీద వాళ్ళకి హోప్స్ ఉన్నాయి. వాళ్ళకి ఓపెనర్ అవసరమా పృథ్వీ షా అంటే? రేపు పొద్దున రోహిత్ రిటైర్, పృథ్వీ షా యంగ్స్టర్ రిటైర్ అయితే, ఇప్పటికే యంగ్స్టర్ అంతేనా, ఎంత కాదన్నా అతను పృథ్వీ షా వస్తాడు అని ఏమైనా హోప్ ఉందేమో వాళ్ళకి బహుశా. సో ఆ రకంగా ఏమైనా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. అక్షర్ పటేల్ని వదిలేసుకుంటారు, ఆల్రెడీ కుల్దీప్ని వదులుకున్నారు వాళ్ళు. కుల్దీప్తో పాటు అక్షర్ని వదిలేస్తే స్పిన్లో ఇండియన్ స్పిన్నర్స్ ఎవరున్నారు? ఇండియన్ స్పిన్నర్స్ ఎవరు లేరు కదా. రెండు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ లాజిక్ ఏంటో మనకు అర్థం కాలేదు. సో ఈ టాక్ కూడా వినిపిస్తుంది, అక్షర్ అండ్ పృథ్వీ షా అండ్ ఇన్ రిటర్న్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. సో ఈ రకమైన ఒక డీల్ కూడా వినిపిస్తుంది. ఈ రెండు కాకుండా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు హార్దిక్ పాండ్యా? కేకేఆర్ సూట్ అవుతాడు. కేకేఆర్ కెన్ రిలీజ్ క్యామరన్ గ్రీన్ ఆర్ ట్రేడ్ క్యామరన్ గ్రీన్. క్యామరన్ గ్రీన్ అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యాని తీసుకుని క్యామరన్ గ్రీన్ బయటపడేసి దే కెన్ సింప్లీ త్రో హిమ్ ఇన్ ద డస్ట్బిన్. సారీ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్. ఎందుకంటే క్యామరన్ గ్రీన్ అంత వాల్యూ ఇవ్వడు. అందులో యాషెస్ వస్తుంది, యాషెస్తో ముందు అతన్ని ఆడించే అవకాశం కూడా లేదు, ఆడించినా కూడా బౌలింగ్ చేయించరు. సో క్యామరన్ గ్రీన్ని వాళ్ళు రాంగ్ సెలెక్షన్. వాళ్ళకి క్యాప్టెన్ కావాలి. అజింక్య రహానే ఐ డోంట్ థింక్ విల్ కంటిన్యూ. ది నీడ్ ఏ క్యాప్టెన్, ది నీడ్ ఏ ఆల్రౌండర్. వాళ్ళకి రసల్ తర్వాత అలాంటి ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ ఆ రోల్ ఫిల్ చేయలేకపోయాడు. వాళ్ళకి ఒక ఆల్రౌండర్ కావాలి, వాళ్ళకి క్యాప్టెన్ కావాలి. ఒక మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి చాలా చాలా వెలితి ఉంది. ఆ మిడిల్ ఆర్డర్ వెలితిని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఐ థింక్ హార్దిక్ పాండ్యా వాళ్ళు బ్రహ్మాండ సూట్ అవుతారు. మరి హార్దిక్ పాండ్యా కోసం వాళ్ళు ఏం ట్రై చేయకుండా ఎందుకు వాళ్ళు దే ఆర్ కీపింగ్ క్వైట్, నాకు అర్థం కావట్లేదు. ఈ రెండే ఎందుకు వినిపిస్తున్నాయి, కేకేఆర్ వినపట్లేదు. సో మొత్తం చాలా కన్ఫ్యూజింగ్ సినేరియో ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పర్ఫెక్ట్లీ దట్ చెన్నై పాండ్యన్ అయిపోతున్నాడు మన హార్దిక్ అని చెప్పి నేను అనట్లేదు. అలాగే ఢిల్లీది కూడా నేను ఏం కన్ఫర్మ్ చేయట్లేదు. ఏంటంటే ఇవన్నీ కూడా కైట్ ఫ్లయింగ్గా లేకపోతే నిజంగా జరుగుతున్నాయి, ఏదో నిప్పులేంది పొగరాదంటాం కదా, జరుగుతుంది మొత్తం మీద బ్యాక్ గ్రౌండ్లో జరుగుతుంది. బట్ సిచ్యుయేషన్ అయితే నాకు అందిన సమాచారం మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను.